సత్యమును గ్రహించి దేవుని యొక్క మార్గమును అనుసరించి ప్రభు దగ్గరకు వచ్చి జీవం పొందుకున్నటువంటి వారి సముదాయం వేరు చేయబడింది. వీరెవరు అని అంటే, వీరు ప్రాణము కలిగిన శరీరములో ప్రాణము కలిగిన ఆత్మను కలిగి ఉన్నారు. అర్థమైందండి? కనుక వీరెవరు అని అంటే పరలోక పౌరులు, దేవుని యొక్క జీవముతో నింపబడి ఉన్నవారు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజ. మిగిలినవన్నీ కూడా లోకము, మతములే. ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలి. అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ ఈ ప్రత్యేకమైన గుంపు ఎవరైతే ఉన్నారో వారి స్తుతి దేవునికి చెందినది. వారి స్తుతి ఎలాంటిదో ఇక్కడ చెప్పాడు.